శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారము. చైత్ర పౌర్ణమి. ఈ చైత్ర పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శరీర శుద్ధి, మనసుకు శాంతి మరియు పుణ్యం పొందటానికి ప్రత్యేకంగా స్నానం చేస్తారు, దానాలు చేస్తారు. మనం చేసే స్నానం, దానం, పూజ వీటి వలన కలుగు ఫలితాలు. సూర్యోదయం వేళ అంటే ప్రాతకాలం ముందే స్నానం చేయటం ఉత్తమం. స్నానం చేసే నీటిలో పసుపు శుభాన్ని కలిగిస్తుంది. పసుపు వేసి స్నానం చేస్తే ఆరోగ్యం కోసం, నెగటివ్ ఎనర్జీ తొలగటానికి తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి. ఈ తులసి ఆకులు పవిత్రతతో పాటు ఆధ్యాత్మిక శక్తి కోసం మనం గంగా జలాన్ని ఉపయోగించాలి. చాలా పవిత్రంగా భావిస్తారు గంగా జలంతో స్నానం చేయటం. పసుపు లేక చందనం రెండు కలిపి కూడా మనం స్నానం చేసే నీటిలో పసుపు, చందనం వేసి స్నానం చేస్తే మనసుకు శాంతి, దేవుని కృప కోసం, దేవుని కృప మనపై ఉండటానికి కోసం పసుపు, చందనం వేసి స్నానం చేయండి. మీ దగ్గర ఏది, ఈ వస్తువులలో ఏ వస్తువు ఉన్నా మీరు వాటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. చక్కగా మీకు సముద్ర స్నానం, నదీ స్నానం చేసిన ఫలితం దక్కాలంటే చిన్న రెమెడీ, చిన్న మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలాస్మిన్ సన్నిధం కురు. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేశారనుకోండి, నదీ స్నానం చేసిన పుణ్యం, సముద్ర స్నానం చేసిన పుణ్యం తప్పక వస్తుంది. మీరు స్నానం చేసిన తరువాత పౌర్ణమి రోజు వీలైనంత వరకు తెల్లని వస్త్రాలను ధరించండి. తెల్లని వస్త్రాలను ధరించి భగవంతుణ్ణి, విష్ణుమూర్తిని, లక్ష్మీనారాయణుల్ని ఆరాధించండి. సాయంత్రం వేళ చంద్రదర్శనం చేసుకుని ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు చేసే స్నానం, ఈ పూజ వలన మీకు మీ మనోసంకల్పాలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. ఎందుకంటే పౌర్ణమి రోజు చేసే మంచి సంకల్పాలు నెరవేరుతాయి అని పెద్దవారు అంటూ ఉంటారు. పాలు, పెరుగు. ఈరోజు పాలు, పెరుగు దానం చేయమని ప్రాచీన కాలం నుండి చెబుతూనే ఉన్నారు. పెరుగు అంటే ఆధ్యాత్మికంగా శాంతి, శుభ్రత, శక్తి. చాలామంది సంతాన వృద్ధికి సంకేతంగా భావిస్తారు. పాలు, పెరుగు అవుతుంది కదా, ఇది సృష్టి ప్రక్రియ. ఈ సృష్టి ప్రక్రియకు ప్రతీక. అందుకే ఇది సంతానం, వృద్ధి, క్షేమంతో సంబంధం పెట్టారు. అంటే సంతాన వృద్ధి, కుటుంబ క్షేమం. పుణ్యకాలాలలో దానం చేస్తే ఏదైనా సరే, పౌర్ణమి, అమావాస్య, పుణ్యదినాలలో చేసే దానాలు అతి శక్తివంతంగా పనిచేస్తాయని చెబుతూ ఉంటారు. మనలోని పాపకర్మలు తగ్గుతాయి, పుణ్యం పెరుగుతుంది, కుటుంబానికి శుభాలు కలుగుతాయి. దానం చేసే వ్యక్తికి సంతాన యోగం బలపడుతుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది, వంశవృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు దానాలు చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత ఈ పాలు, పెరుగు దానం చేయించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పాలు, పెరుగు పిల్లల చేత దానం చేస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అని. పుత్ర సంతానమే కాదండి, ఆడపిల్లలు పుట్టినా, మగపిల్లలు పుట్టినా సంతాన వృద్ధి. కాబట్టి సంతానం వృద్ధి చెందుతుంది. ఒక చెట్టుకు నీళ్లు పోస్తే వెంటనే పండ్లు కాయవు కదా, అది పెరిగి పెద్దదై పండ్లని ఇస్తుంది.
అలాగే మనం చేసే దానాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇస్తాయి. అక్షరాల ఆణిముత్యాల ఛానల్ని ఆదరించండి. ఈ గృహవాస్తులో మీరు ఈ చైత్ర మాసంలో ఆధ్యాత్మికముగా పవిత్రమైన రోజు అని చెప్పాము కదా, మనకు శాంతినిచ్చే రోజు కూడా. పౌర్ణమి రోజున మనిషికి భావోద్రేకాలు ఎక్కువగా ఉంటాయట. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి కాంతితో ఉంటాడు. మన శరీరంలో కూడా నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు సముద్రపు అలల ప్రభావం చూపినట్లే, అంటే ఈ పౌర్ణమి రోజు సముద్రం అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అలాగే మన మనస్సుపై కూడా ప్రభావం చూపుతుందని నమ్మకం. కొందరు ఆనందంగా ఉంటారు, కొందరు టెన్షన్గా ఉంటారు. కాబట్టి ధ్యానం, జపం చేస్తే చాలా శాంతి లభిస్తుంది. ఈరోజు మంచి ఆలోచనలు పెంచుకోవటానికి ఉత్తమమైన పవిత్రమైన రోజు చైత్ర పౌర్ణమి. ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.